హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. న్యాచురల్ నిన్న పెట్టిన పోస్ట్ కమ్యూనిటీ ప్రకారం మెన్సురేషన్కి వేసిందే 3 ఓట్లు, మిగతా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు సబ్స్క్రైబర్స్లో. సో 3 మెంబర్స్లో 2 మెంబర్స్ మాత్రం మెన్సురేషనే కావాలన్నారు. అండ్ ఇక్కడ కిరణ్ X8Z5i అని ఎవరో కామెంట్ చేశారు మెన్సురేషన్ కావాలి అని. ఓకే కిరణ్, దిస్ ఇస్ ఫర్ యూ. మెన్సురేషన్ 2D టైర్ 2 అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ స్టార్ట్ చేయబోతున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ లేట్ చేయకుండా. అండ్ మెన్సురేషన్ స్టార్ట్ చేసే ముందు మనం ట్రయాంగిల్స్ యొక్క కొంచెం బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి గాయస్, అవి అర్థం చేసుకుంటే మనం తర్వాత ముందుకు వెళ్ళగలం, లేదంటే లేదు. ఈ 25 క్వశ్చన్స్ తీసుకొద్దాం అనుకున్నా కానీ ఈ స్టడీ మెటీరియల్ ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రింట్ చేసి టెక్స్ట్ చేసి ఎడిట్ చేసేందుకు చాలా టైం పడుతుంది. అందుకని ఈరోజు ఓన్లీ 20 క్వశ్చన్సే చేయగలిగాను. వెరీ వెరీ సారీ గాయస్ దాని గురించి. బట్ స్టిల్ ఈ 20 క్వశ్చన్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కూడా టైర్ 2 లెవెల్ క్వశ్చన్స్. చూడండి, మీకు అర్థమవుతుంది. క్లాసెస్ ఓపికతో చూడండి ఎండ్ వరకు ఈ 20 క్వశ్చన్స్ని. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ ABCD అండ్ BEFG ఆర్ స్క్వేర్స్, సైడ్స్ 8 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్? ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ అడిగాడు మనల్ని. ఓకే, మీరు ఇక్కడ తెలుసుకుంటే యాక్చువల్లీ ఈ సర్కిల్ ఎలా చేయాలంటే, చూడండి, ఇది ఒక సర్కిల్ కదా, ఇక్కడ మినీ స్క్వేర్ ఉంది. ఇది 6 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్, అంటే ఇది 2 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్లో 2 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసాడు. ట్రయాంగిల్ గీసి ఇది పెట్టాడు. ఓకే, దీని యొక్క బేస్ వచ్చేసి ఎంత? 6 సెంటీమీటర్స్ అవుతుంది అప్పుడు. సో మనం ఇలా చూసుకుంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని మాత్రమే గీద్దాం. EFD. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇలా గీసాం. ఇది 6 అన్నాడు, దీని హైట్ వచ్చేసి 2. ఎందుకు అనంటే ఇది 2 సెంటీమీటర్స్, ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 సెంటీమీటర్స్. కాబట్టి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ అంటే 6. బేస్ అంటే 6 అవుతుంది అనమాట. 6 ఇంటూ హైట్. ఓకే, ఇది బేస్ మనకి. ఏది? FE అనేది బేస్. హాఫ్ ఇంటూ 6 ఇంటూ హైట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్. 2 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ 6 వచ్చింది. మరి సేమ్ ఈ ట్రయాంగిల్ కూడా అంతే. ఇక్కడికి వచ్చేసరికి 2 సెంటీమీటర్స్, బేస్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్. ఓకే, ఇది 90 డిగ్రీసే, ఇది కూడా 90 డిగ్రీసే. కాబట్టి ఇది 6 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్. సో హాఫ్ ఇంటూ 6 ఇంటూ 2 అంటే ఇది కూడా 6. ఇది కూడా ప్లస్ 6. సో ఏరియా వచ్చేసరికి 12 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్, దీని మొత్తం ఏరియా వచ్చేసి 12 స్క్వేర్ సెంటీమీటర్స్. చూసారు కదా, ఈజీగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC, CD, BF అండ్ AE ఆర్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ద రేషియో. ఓకే, ఈ ఆల్టిట్యూడ్స్ BFE అంటే ఈ రేషియో అనేది ద రేషియో ఆఫ్ AB/BC/CA ఎంత ఉంటుంది? ఓకే, CD వచ్చేసి AB మీద పడుతుంది అండ్ AD వచ్చేసి. ఈ క్వశ్చన్కి గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే ఏం లేదు, ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్స్ రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆల్టిట్యూడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైడ్, అంతే గుర్తుంచుకోండి. 1/side అనమాట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైడ్. లేదా సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆల్టిట్యూడ్. మనం సైడ్ అంటే కాబట్టి ఇన్వర్స్ చేద్దాం. 1/2 1/3 1/4. 12 చేద్దాం. ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది, 4 వస్తుంది, 3 వస్తుంది. 6:4:3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ D ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ PQR ఈజ్ ఎ ట్రయాంగిల్ అండ్ క్వాడ్రిలేటరల్ ABCD ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఇట్. ఓకే, ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఇట్. ABCD అనే క్వాడ్రిలేటర్ ఇన్స్క్రైబ్డ్ అయింది. ఓకే, CR ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఓకే, QD ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, QC ఈజ్ ఈక్వల్ టు 5. Q and C ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, and CR is equal to 3. Okay, BR is equal to 4. Okay, and PB is equal to 6. Okay, PA is equal to 5. Okay, AD is equal to 3. Okay, వచ్చేసి 5 6 7 8 9 10 6 10. ఓకే, ఇది 8. ఓకే, మనకి PQR యొక్క ట్రయాంగిల్ యొక్క అన్ని సైడ్స్ వచ్చినాయి. సపరేట్గా గీస్తున్నాం మీకు అర్థం చేసుకోవడానికి. PQR వచ్చేసరికి 10 10 8 కింద అలాగుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, దీని యొక్క సైడ్ సపోజ్ ఈచ్ స్మాల్ సైడ్ యొక్క 3, ఇది వచ్చేసి 4, ఇది 5, ఇది 6 ఉందనుకోండి. ఈ రెండు ట్రయాంగిల్స్కి ఇది ABC అండ్ D అండ్ E. ఇక్కడ మనం ప్లే చేసే ట్రిక్ ఏంటి అంటే, DE ఉంది కదా, BDE ఒక ట్రయాంగిల్ అండ్ BAC ఒక ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్కి ఒకటే యాంగిల్ ఉంది అండ్ బేస్ కామన్ ఉంది, సేమ్ బేస్ మీద ఉన్నాయి. బేస్ ఒకటి మీదే గీసారు చేస్తే D వల్ల. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే,
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, మొత్తం పెద్ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు, చూడండి మీకు ఈ ఫార్ములా తెలిసి ఉంటుందో లేదో తెలీదు, ఒక ట్రయాంగిల్ ఉంది, దీని మీద ఏ, దీని మీద బి ఉంది, మధ్యలో యాంగిల్ టీటా ఉంది అనుకోండి, దాని యొక్క ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సైన్ టీటా. అది ఫార్ములా ఆఫ్ ఏరియా. మీరు ఇది నోట్ చేసుకోండి, ఏరియా యొక్క ఫార్ములా ఇది. ఈ ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఉంటే, సో నేను ఇప్పుడు కూడా అదే వాడబోతున్నాను. ఇక్కడ ఈ టీటా ఉంది కదా, హాఫ్ ఇంటూ బీడి, బీడి ఇంటూ బిఈ ఇంటూ సైన్ టీటా బై హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఇంటూ బీసీ ఇంటూ సైన్ టీటా. సేమ్ అదే, సైన్ టీటా క్యాన్సిల్ అయిపోయింది, హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. సో బీడీ ఇంటూ బిఈ బై ఏబి ఇంటూ బీసీ, ఆన్సర్ వచ్చేసి ఇదే అవుతుంది అనమాట. వాటి యొక్క రేషియో, ఏరియా యొక్క ట్రయాంగిల్స్ యొక్క రేషియో అలాగవుతుంది. సో మనల్ని ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అడిగాడు. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి, ఓకే. బట్ ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యొక్క ఏబిసిడి కనుక్కోవాలి, ట్రయాంగిల్ పీక్యూఆర్ యొక్క ఏరియా కనుక్కోవాలి. నేను ఇది ఎరేజ్ చేస్తున్నా మొత్తం, ఓకే, మీకు అర్థం అవడానికి అని చెప్పేసి మొత్తం ఎరేజ్ చేయలేను, ఓన్లీ ఇదే ఎరేజ్ చేస్తున్నా. ఫస్ట్ పీక్యూఆర్ యొక్క ట్రయాంగిల్ ఏరియా, పీక్యూఆర్ యొక్క ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడం కంటే ఫస్ట్ నేను ఏం చేస్తా, ప్రపోర్షనేట్ చేస్తా. ఇది కొంచెం లెంతీ క్వశ్చన్ గాయస్, కొంచెం టైం పడుతుంది మెన్సురేషన్లో, ఓపిక పట్టండి. ఈజీగా ఫాస్ట్ కావడం అంటే కుదరదు, చాలా వరకు ట్రిక్స్ కోసం వెతకాను కానీ ఇదే ఈజీ అండర్స్టాండింగ్ ట్రిక్. ఇప్పుడు ఇక్కడ టీటా వేసుకున్నా ఈ యాంగిల్ని, ఓకే. ట్రయాంగిల్ పీక్యూఆర్కి మధ్యలో ట్రయాంగిల్ డిక్యూసి, ఓకే, డిక్యూసి, ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్రయాంగిల్ డిక్యూసికి మధ్య రేషియో కనుక్కుంటున్నా. ఏమవుతుంది, 2 × 5, 2 × 5 బై 5 + 6 10 × 8, 10 × 8 ఎంత అవుతుంది, 5 1 = 5 2 = 2 1/8. సో దీని ఏరియా 1 ఉంటే, చూడండి ట్రయాంగిల్ యొక్క దీని ఏరియా 1 ఉంటే, ఇది మొత్తం ఏరియా 8 ఉంది అంటే ఇది 7 ఉంటుంది మొత్తం, ఓకే. మనం అది చూసుకుందాం, ఓకే. ఇది 1/8 అని వేసుకున్నాం కదా, 1/8 అలాగే ఉంచుందాం ప్రస్తుతానికి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను టీటా తీసేసి, సరే ఇక్కడ ఆల్ఫా వేస్తున్నా, ఇక్కడ ఆల్ఫా వేసి ట్రయాంగిల్ పిఏబి, నౌ పెన్, ట్రయాంగిల్ పిఏబి బై ట్రయాంగిల్ పీక్యూఆర్, సేమ్ అంతే, మొత్తం అంత బేస్లో పీక్యూఆర్ఏ ఉంటుంది అనమాట. ఈ స్మాల్ ట్రయాంగిల్ తోటి పెద్ద ట్రయాంగిల్ కంపేర్ చేస్తున్నాం మనం, ఓకే, అదే చేస్తున్నాం. లెటెస్ట్ ఏమవుతుంది, 5 × 6, 5 × 6 బై 10 × 10, ఇక్కడ 5 6 7 8 9 10, 6 + 4 10, ఓకే. 10 × 10 ఇది ఎంత అవుతుంది, 5 1 = 5 2 = 5 1 = 5 2 = 2 1 = 2 3 ఈజ్ ఈక్వల్ టు 3/10 వచ్చింది. సో ఇది 3 ఉంటే ఇది మొత్తం 10 ఉంటుంది. సో ఇదంతా 7 మిగిలిందంతా, ఓకే, మంచిది. కానీ మనం కింద పీక్యూఆర్, ఇప్పుడు తర్వాత వచ్చేసి ఈ ట్రయాంగిల్, దీన్ని బీటా అనుకుందాం, ఓకే, బీటా అనుకుందాం. బీటాకి ఏమేమి సైడ్స్ ఉన్నాయి, 4 3 ఉంది. ట్రయాంగిల్ ఆర్బిసి బై ట్రయాంగిల్ ఆర్పిక్యూ ఏదైతే పీక్యూఆర్ఏ కింద పీక్యూఆర్ఏ అనుకోండి, నేను అర్థమవడానికి అలా రాశాను. పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 × 4 బై 10 × 8, 10 × 8 ఇది మొత్తం 8, ఇక్కడ 5 + 3 8 అవుతుంది, అందుకని 10 × 8 అని రాస్తున్నాం. మీకు కింద 8 ఎలా వచ్చింది అని అంటే 5 + 3 వచ్చేసి 8, ఇక్కడ 6 + 4 వచ్చేసి మొత్తం ఇది మొత్తం 10, ఇది మొత్తం 10, ఒకవేళ మీకు అర్థం కాకపోతే అని, ఇది వచ్చేసి 8, ఓకే. ఇది సపరేట్ ఇక్కడ దాకా, ఓకే. 10 × 8 వచ్చి 4 1 = 4 2 = 3/20, 3/20 వచ్చేసింది, ఓకే. ఏది ట్రయాంగిల్ ఇది. సో ఇప్పుడు చూడండి, 1/8 3/20 3/10, 1/8 3/10 3/20 ఉంది కదా, వీటిని డినామినేటర్ కామన్ దిద్దాం. డినామినేటర్ని కామన్ చేస్తే మనకి పార్ట్స్ వచ్చేస్తాయి, ఏరియాను ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు, ఓకే. నో గాయస్, కొంచెం లెంత్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ సరిపోదు, ఇక్కడ ప్లేస్ సరిపోయే ఛాన్స్ లేదు, బట్ ఓకే, స్టిల్ ఐ విల్ ట్రై. 8 10 20 ఎల్సిఎం దిద్దాం, 8 10 20, 8 10 20 ఎల్సిఎం అయితే ఎంత, 4 2తోనే దిద్దాం, 2 4 = 2 5 = 2 10 ఓకే, 2 2 = 5
టూ ఫైవ్ జా 5 2 జా ఓకే 8 5 జా 40 డినామినేటర్ 40 ఉంది కదా దీని ఏమవుతుంది అప్పుడు 40తో మల్టిప్లై చేస్తే మొత్తం 8 ఇంటూ 40 అంటే 8 5 జా 40/40 5/40 ఇది 5/40 అవుతుంది అండ్ ఇది 40తో మల్టిప్లై చేస్తే ఇంటూ 4 ఓకే ఇది 12/40 అవుతుంది అప్పుడు ఓకే ఇది 12/40 అవుతుంది ఇది ట్రయాంగిల్ పిఏబి అండ్ ఇది 3/20 వచ్చింది దీన్ని 40తో మల్టిప్లై చేస్తే 6/40 అవుతుంది 6/40 ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం ఇది డిక్యూసి కదా డిక్యూసి 5 ఉంది ఇది 5 అవుతుంది డినామినేటర్ ఇది మొత్తం ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి 40 యూనిట్స్ అనుకుందాం ఓకే నేను ఫస్ట్ ఇది రాసిన తర్వాత చెప్తా లేదంటే ఇక్కడ సైడ్కి రాసుకుందాము ప్లేస్ సరిపోయి రావట్లేదు నాకు ఏమనుకోకండి 5/40 ఒకటి ఏది డిక్యూసి 5/40 తర్వాత పిఏబి వచ్చేసరికి 12/40 ఆ తర్వాత ఏముంది బీఆర్సి వచ్చేసరికి 6/40 మంచిది 6/40 ఓకే ఇక్కడ రాసుకోరు కదా ఇప్పుడు ఎరేజ్ చేద్దాం ఇక్కడ ఎరేజర్ సారీ ఓకే నౌ ఇప్పుడు మళ్ళీ మంచిగా గీద్దాం బొమ్మని జస్ట్ ఓన్లీ PQR ఓకే ఇదంతా DABC ఓకే నౌ డిక్యూసి వచ్చేసరికి ఇది 5/40 ఇది 5/40 కదా ఇక్కడ 5 ఉంది అండ్ పిఏబి వచ్చేసరికి 12 ఇక్కడ 12 ఉంది ఓకే 6/40 ఇది 6 ఉంది ఓకే సో మొత్తం ఎంత అయింది యాడ్ చేయండి ఇది మొత్తం PQR ఈజ్ ఈక్వల్ టు 40 యూనిట్స్ అయితే ఈ స్మాల్ ట్రయాంగిల్స్ యొక్క అంతుంది రేషియో ప్రకారం ఓకే 12 + 6 12 + 5 + 6 11 11 + 12 23 ఉంది మొత్తం అంతా 23ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందో అదే ఈ ఏరియా యొక్క ట్రయాంగిల్ అవుతుంది 7 17 మొత్తం 17 అవుతుంది ఓకే 17 అవుతుంది నౌ 40 యూనిట్స్ కదా మరి ఇక్కడ ఏంది ఈ ఆప్షన్లో ఇలాగ వచ్చింది సి అని పెట్టాను నేను ఆల్రెడీ టిక్ అని అంటే మరి అదే మరి మనం ఫస్ట్ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయాలి దీని యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కుందాం పీక్యూఆర్ ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి పీక్యూఆర్ యొక్క ట్రయాంగిల్ ఏరియా దాని వచ్చేసి ఎంత 10 ఎంత 8 కదా ఓకే ఫస్ట్ హెరాన్స్ ఫార్ములా S × S - A ఇంటూ S × S - A ఇంటూ S - B ఇంటూ S - C అది చేయాలి మనం తప్పదు సో S ఈజ్ ఈక్వల్ టు 10 + 10/2 అంటే 28 28/2 అంటే 14 S ఈజ్ ఈక్వల్ టు 14 కదా ఓకే 14 వచ్చింది రూట్ ఆఫ్ హెరాన్స్ ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 14 - 10 చేస్తే ఎంత 4 వస్తుంది తర్వాత 14 - 10 చేస్తే 4 వస్తుంది ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 14 - 8 చేస్తే ఎంత 6 వస్తుంది ఇంటూ 6 ఓకే ఈ 4 క్యాన్సల్ ఒకటే ఉంటుంది సో బయటకు వచ్చేసింది ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ తర్వాత ఇందులో 7 2 జా ఇందులో 2 ఉంది ఇందులో కూడా 2 ఉంది 2 × 7 2 × 3 ఇంటూ 2 అవుతుంది ఓకే 2√21 ఓకే 8√21 ఏరియా ఈజ్ ఈక్వల్ టు 8√21 ఉంది ఓకే 8√21 ఉంది కదా మనకు కావాల్సింది ఏంటి 17 యూనిట్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇది చెరిపేస్తున్నా ఇక్కడ ఓకే 40 యూనిట్స్కి వచ్చేసరికి 40 రేషియో అనుకుందాం 40 యూనిట్స్ వచ్చేసరికి 8√21 ఉంటే 17 యూనిట్స్కి ఎంత ఉంటుంది అదే ఆన్సర్ అది క్వశ్చన్ మనకి ఇప్పుడు కావాల్సింది ఓకే ఇది మొత్తం ఎరేజ్ చేస్తున్నా గైస్ మీ నోట్ చేసుకోండి మీరు ఇదంతా ఎందుకంటే ఇక్కడ నాకు చేయడానికి ప్లేస్ సరిపోయి రావట్లేదు ఇక్కడ చేస్తున్నా పెన్ ఓకే నౌ ఏముంది అప్పుడు 17 యూనిట్స్కి ఎంత 17 రేషియోకి ఎంత వస్తుంది అని అంటే 8√21/40 ఇంటూ 17 చేస్తే వస్తుంది అనమాట 8 1 జా 8 5 జా
17√21/5 చూసారు కదా. 17√21/5 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ triangle STU, ST is equal to 8, TU is equal to 9 cm, SU is equal to 12 centimeters. Okay, first give the STU. ST is equal to 8. Okay, ఇది 8, TU is equal to 9, TU ఇది 9. Okay, SU is equal to 12, SU is equal to 12. Okay, Q is equal to 24. QU ఇది మొత్తం 24 అంటే ఇది కూడా 12 అవుతుంది అప్పుడు మిగిలిన పార్ట్. ఓకే, SR 32, SR 32 అంటే 8 4 జా 32, 8 3 జా 24, ఇది వచ్చేసి 24 అవుతుంది. ఇది వచ్చేసి 24 అవుతుంది అప్పుడు మొత్తం 32 అవ్వాలి అంటే. PT 27 అన్నాడు. PT 27 అంటే 9 2 జా 18, ఇది వచ్చేసి 18. ఓకే, ఇప్పుడు మీరు చూడండి మనల్ని ఏమడిగాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQU అండ్ ట్రయాంగిల్ PTR. ఓకే, ట్రయాంగిల్ PQU, ఈ ట్రయాంగిల్ అండ్ PTR, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని అడగాలి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే సెంటర్ ట్రయాంగిల్ని తీసుకుందాము. మీకు ఇంకోటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఒక యాంగిల్ ఉంది, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్, ఓకే అలా కాదు, సైన్ 90 మైనస్ టీటా, ట్రిగ్నామెట్రిక్ సంబంధించిన ఫంక్షన్ ఇది. మీకు గుర్తుంటే ఉంటుంది, ఒకవేళ గుర్తుండకపోతే ట్రిగ్నామెట్రిక్ క్లాస్ కూడా ముందు చేసినప్పుడు చెప్తాను. సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. కానీ ఒకేలా సైన్ 180 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటానే అవుతుంది. సో నేను ఇప్పుడు అదే ఇక్కడ యూజ్ చేయబోతున్నాను. ఎలాగంటే ఇప్పుడు ప్రపోర్షనేట్ చేద్దాం, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సైన్ టీటా చేసి కింద డినామినేటర్లో కూడా ఇంకో ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సైన్ టీటా, రెండు యాంగిల్స్ సేమ్ ఉండేటట్టు చూడాలి. సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, మనకి ఈ ట్రయాంగిల్ కావాలి, ఇది కామన్ ఉంది. సో ఇది టీటా అనుకోండి, ఇది ఏమవుతుంది 180 మైనస్ టీటా అవుతుంది ఇక్కడ. ఓకే, 180 మైనస్ టీటా అవుతుంది. సో ఇక్కడ కూడా నేను దీని ఏరియాని ఇలా కంపేర్ చేస్తే, ఇక్కడ సబ్మిట్ చేస్తే ఈ సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. 180 మైనస్ సైన్ టీటా ఉన్నా సరే సైన్ టీటా వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది. సో నాకు రేషియో ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. తర్వాత ఈ ట్రయాంగిల్ని కంపేర్ చేయడానికి ఈ యాంగిల్ ఇది ఆల్ఫా అనుకుంటే ఇది ఆల్ఫా, ఇక్కడ కూడా ఆల్ఫా 180 మైనస్ ఆల్ఫా ఉంటుంది, 180 మైనస్ ఆల్ఫా వస్తుంది ఇక్కడ, 180 మైనస్ ఆల్ఫా వస్తుంది ఇక్కడ. సో అప్పుడు ఈ యాంగిల్ కూడా మా సేమ్ ట్రయాంగిల్ని కంపేర్ చేసి అప్పుడు ఈ ట్రయాంగిల్ మనకి PQUకి దీని యొక్క రేషియో వస్తుంది, దీని యొక్క రేషియో కూడా వస్తుంది. అప్పుడు వాటిని డివైడ్ చేస్తాను, చూడండి ఎలా చేస్తాను అని. ఓవరాల్గా చేసే పద్ధతి అయితే అది షార్ట్ కట్. ఓకే, ఈ 180 ఇది మొత్తం అంతా చిందరవందరగా ఉంది, ఇది తీసేద్దాం. ఓకే, ఇది కూడా తీసేద్దాం, ఇదంతా చెరిపేస్తున్నా. ఓకే, నౌ ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ PQU, ట్రయాంగిల్ PQU బై ట్రయాంగిల్ STU ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి ఇది టీటా అనుకుంటే ఇది 180 మైనస్ టీటా అయింది కదా. ఓకే, హాఫ్ ఇంటూ 12 ఇంటూ 9 ఇంటూ సైన్ టీటా బై హాఫ్ ఇంటూ, ఇది ట్రయాంగిల్ కదా STU. ఓకే, నేను PQని గీసానా, ఓకే తప్పు అయిపోయింది. ట్రయాంగిల్ STU వచ్చేసరికి హాఫ్ ఇంటూ 12 ఇంటూ 9 ఇంటూ సైన్ టీటా. ట్రయాంగిల్ PQU వచ్చేసరికి ఈ యాంగిల్ యూ దగ్గర ఉన్న యాంగిల్, యూ దగ్గర ఉన్న సైడ్స్ ఏమున్నాయి, ఒకటి 12 + 12 24, ఇంకోటి ఏమో 18. ఓకే, హాఫ్ ఇంటూ 24 ఇంటూ 18, ఎందుకంటే మనం ఈ 12 తీసుకోవాలి PQU ట్రయాంగిల్ కాబట్టి. 24 ఇంటూ 18. ఓకే, 18, ఈ హాఫ్ క్యాన్సిల్ ఇంటూ సైన్ 180 మైనస్ టీటా, అదే యాంగిల్ అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ టీటానే అవుతుంది. అండ్ 9 1 జా 9 2 జా 18, 12 1 జా 12 2 జా. ఓకే, సో PQU దీని యొక్క రేషియో ఏమొచ్చింది మనకి 2:1 వచ్చింది. ఓకే, 2:1 అని ఇంకా మిస్ అయ్యమా, 24 ఇంటూ 18 అండ్ 12 ఇంటూ 9. ఓకే, 12 1 జా 12 2 జా 24, 9 1 జా 9 2 జా 18. ఓకే, అంతేలే.
ఓకే 2 ఇంటూ 2 4 వచ్చింది. ఓకే 4:1 4:1 వచ్చింది. అండ్ మనకి ఈ యాంగిల్ ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా 180 మైనస్ ఆల్ఫా అనుకుంటున్నా ఈ యాంగిల్ని 8 ఇంటూ 9 అండ్ 24 ఇంటూ 27. ఓకే అంతే చేద్దాం. డైరెక్ట్గా వేస్తాను హాఫ్ గీఫ్ అన్నీ సరే వేస్తాను. ట్రయాంగిల్ పిటిఆర్ ట్రయాంగిల్ పిటిఆర్ బై ట్రయాంగిల్ ఎస్టియు ట్రయాంగిల్ ఎస్టియు ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ యొక్క సైజ్ ఎంత 18 + 9 27 హాఫ్ ఇంటూ 27 ఇంటూ హాఫ్ ఇంటూ 27 ఇంటూ 24 ఇది ఇంటూ 24 పిటిఆర్ ఇక్కడ 24 ఉంది. ఓకే 24 బై ఇప్పుడు ట్రయాంగిల్ ఎస్టియులో ఆల్ఫా దగ్గర ఏముంది 8 9 ఉంది. ఆల్ఫా యాంగిల్కి కరస్పాండింగ్ సైడ్స్ 8 9 ఉంది. ఇంటూ సైన్ 180 మైనస్ టీటా అది కూడా వేస్తాయి ఇక్కడ హాఫ్ ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ సైన్ టీటా ఇది 40 ఇది 40 8 1 జా 8 3 జా 24 3 1 జా 3 3 జా 9 3 9 జా 27. ఓకే ఆన్సర్ వచ్చేసి 9:1 ఈజ్ ఈక్వల్ టు 9:1 ఉంది. ఓకే ఎస్టియుకి కింద 1 ఉంది పైన 1 ఉంది. సో ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ ఎస్టియు ఈజ్ టు ట్రయాంగిల్ పిక్యూయు వేసుకుందాం అనుకోండి అది వచ్చేసి 1 అండ్ 4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ వేద్దాం ఈజ్ టు ట్రయాంగిల్ పిటిఆర్ వచ్చేసి ఎంత ఉంది 9 ఉంది. 9:1 1:4 మ్యాచ్ అవుతుంది. ఎస్టిఆర్ కామన్ ఉంది కాబట్టి సో 9:1:4 కాబట్టి పిటిఆర్ ఇస్ టు పిక్యూయు అండ్ పిటిఆర్ అన్నాడు. సో 4:9 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 4:9. ఓకే చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి డి అండ్ ఈఆర్ 2 points on side ఏబి అండ్ బీసీ రెస్పెక్టివ్లీ సచ్ దట్ ఏడి ఇస్ టు డివి. ఓకే ఫస్ట్ ట్రయాంగిల్ గీద్దాం ఏబిసి. ఓన్లీ ట్రయాంగిల్స్ చేస్తున్నా అని చెప్పేసి అనుకోకండి అప్పుడే, ఎందుకంటే ఈ ట్రయాంగిల్స్ వచ్చిన తర్వాత మనకి ప్యారలోగ్రాము రెక్టాంగిల్ స్క్వేర్స్ వాటన్నిటిని మనం ట్రయాంగిల్స్ కొంచెం ఉంటేనే ఐడియా ఉంటేనే మనం చేయగలుగుతాం. అందుకని ట్రయాంగిల్ క్వశ్చన్స్ కూడా మెన్సురేషన్లో తీసుకొచ్చా. డోంట్ వర్రీ ప్యారలోగ్రామ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అప్కమింగ్ వచ్చే మిగతా క్వశ్చన్స్ డోంట్ వర్రీ. ఓకే ఫస్ట్ ఇదైతే చూడండి ఎలా చేయాలి అని. ఏబి అండ్ బీసీ రెస్పెక్టివ్లీ సచ్ దట్ డి అండ్ ఈఆర్ పాయింట్స్ ఆన్ ఏబి డి అండ్ ఈఆర్ బీసీ అన్నాడు కదా ఏడి అండ్ బీసీ డి అండ్ ఈఆర్ పాయింట్స్ ఆన్ ఏబి అండ్ బీసీ రెస్పెక్టివ్ సచ్ దట్ ఏడి ఇస్ టు డిబి ఇది 2 ఉంటే ఇది 3 ఉంది. ఓకే డిఈ ప్యారలల్ ఏసీ. ఓకే డిఈ ప్యారలల్ ఏసీ. ఓకే ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడి ఈజ్ ఈక్వల్ టు 18 centimeters ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈనా ఇదేంది. ఓకే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడి వాడు కలపలేదు మనం కలుపుతున్నాం ఇక్కడ. ఇది 18 centimeters అన్నాడు. ఓకే 18 centimeters అని అన్నాడు. నేను రౌండ్ అప్ చేస్తున్నా ఏరియాని. దెన్ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా ఎంత ఏబిసి యొక్క ఏరియా ఎంత అని అన్నాడు. ఓకే అది చూద్దాం. ఓకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో ట్రిక్ ఏంటి అని అంటే ఒక లైన్ ఇలాగా ఒక ట్రయాంగిల్ ఏదో ఒక లైన్ గీస్తాం అనుకోండి. దీని యొక్క సైడ్ రేషియో వచ్చేసి 5 ఉంది, దీని యొక్క రేషియో వచ్చేసి 6 ఉంది అనుకోండి. ఇది ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా పార్ట్ ఇది కూడా 5:6 రేషియోలోనే డివైడ్ అవుతుంది అనమాట ఏరియా అంతా. ఇది 5 రేషియోలో ఉంటే 6 రేషియోలో ఉంటుంది. అదే సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి. సిమిలర్ ట్రయాంగిల్స్ దీని యొక్క 5 దీని యొక్క 6 ఉంది అనుకోండి అప్పుడు వీటి ఏరియా 25:36 రేంజ్లో ఉంటుంది అనమాట. ఓకే మీరు అది కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటిల్లో. ఇది ఏంటంటే సేమ్ బేస్ మీద డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఏరియా కూడా సేమ్ బేస్ బట్టి డివైడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏరియా వచ్చేసరికి హైట్ కామన్ ఉంటుంది వీటికి. మీరు అర్థం చేసుకోవాలంటే హైట్ కామన్ ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసరికి 1/2 × 5h అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 1/2 × 6h అవుతుంది ఏరియా. ఒకేలా చూసుకుంటే మీరు ఈ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, ఈ హెచ్ క్యాన్సిల్ అవుతుంది. 5:6 5:6 అలాగుంటుంది. ఇదేంటంటే ఇక్కడ కామన్ బేస్ లేదు వీటికి. ఇది సపరేట్ ట్రయాంగిల్ ఇది సపరేట్ ట్రయాంగిల్ అందుకని ఇక్కడ 25:36 అని వస్తుంది ప్రపోర్షనేట్లో. నా జామెట్రీ వీడియోలు కానీ మీరు చూస్తుంటే మీకు అర్థమయ్యి ఉంటుంది ఇది అని. ఓకే సో ఇప్పుడు ఇక్కడ 2కి 18 వచ్చింది. సో 2కి 18 వస్తే 3కి ఎంత 2 × 9 చేస్తే 18 వస్తుంది. ఇక్కడ కూడా 3 × 9 చేయాలి. 3 × 9 చేస్తే ఎంత వస్తుంది 3 9 = 27 వస్తుంది. సో ఇక్కడ 27 ఉంది ఏరియా. ఓకే 27. వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ అన్నాడు. ఓకే
ఇప్పుడు ఇక్కడ చూడండి సైడ్ రేషియో. ఇప్పుడు ఇది 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 యూజ్ అవుతుంది, ఇది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది 27 ఉంది, దీని యొక్క సైడ్ 3 ఉంది, దీని యొక్క సైడ్ 2 ఉంది, అంటే బిగ్ ట్రయాంగిల్ సైడ్ యొక్క 5 ఉంది. సో 3కి వచ్చేసేమో 27 ఉంది, బిగ్ ట్రయాంగిల్కి వచ్చేసరికి 5కి ఎంత ఉండాలి? 3కి వచ్చేసి 27 కదా, 5కి వచ్చేసి నో ఇక్కడ 3 ఉండకూడదు. ఫస్ట్ అప్పుడే కాదు, ఇక్కడ రేషియో 3:5 వచ్చింది కదా, ఇది 3 బిగ్ ట్రయాంగిల్ యొక్క రేషియో, ఇది ఏబిసి. ఇక్కడ ఏబిసి చేస్తున్నా, ఇక్కడ బీడిఈ, ట్రయాంగిల్ బీడిఈకి 3 వచ్చింది. సో దీని యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు 9:25 రేంజ్లో ఉంటుంది. 9:25 కదా. నా ఇప్పుడు 9కి 27 వస్తే 25కి ఎంత ఉండాలి? 9 × 3 చేస్తే 27 వచ్చింది, 25 × 3 చేస్తే 75 రావాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 75 స్క్వేర్ సెంటీమీటర్. సో ఏదో ఒకటి వాడిచ్చిన యూనిట్స్. ఓకే, 75 is the correct answer. Okay, next question. In the given figure ABC, DE is parallel to BC. మంచిది. BC and 15 DE is equal to, okay, DE by BC is equal to 8/15. అదే ఇచ్చాడు కదా. ఓకే, DE వచ్చేసి 8 ఉంది, BC వచ్చేసరికి 15 ఉంది, రాశాను. ఓకే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ వచ్చేసరికి 64 అంట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ వచ్చేసరికి 64 అయితే సిఈడి ఎంత? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ. ఓకే, ఓకే, ఇక్కడ మనం ట్రెపీజియంలో మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, ట్రెపీజియం ఇలాగ ఉంది కదా. ట్రెపీజియం అంటే ఏంటి అంటే ఈ రెండు సైడ్స్ ప్యారలల్ ఉంటాయి, ఈ రెండు నాట్ ప్యారలల్ ఉంటాయి. ఓకే, అది గుర్తుంచుకోండి. అండ్ ఇది ఈక్వల్ కనుక అయితే ఇది హాఫ్గా డివైడ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను అప్పుడే ట్రెపీజియం దాకా వెళ్ళట్లేదు, మీకు జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తున్నా ట్రెపీజియం ఎలాగుంటుంది అని. ఇది 8 ఉంది. ఓకే, అండ్ ఆల్రెడీ మనకి దీనికి 64 అని ఇచ్చేసాడు. ఓకే, దీనికి 64 అని ఇచ్చేసాడు. సో 15కి ఎంత? డిఈ అండ్ బీసీ 8 ఉంటే దీని యొక్క రేషియో 8:15 ఉంది కదా. సో 64:225. సో 64కి ఆల్రెడీ 64 అని వచ్చింది. సో 225 కూడా 225 వస్తుంది. సో కిందున్న యాంగిల్ ఎంత అవుతుంది? కిందున్న ట్రెపీజియం యొక్క ఏరియా ఎంత అవుతుంది అంటే 225 - 64, 225 - 64 అవుతుంది. 4 112 నుంచి 6 పోతే 6 161. ఓకే, ఇది మొత్తం 161 అయింది. చూడండి, ఇంకా ఇచ్చాడు మనకి. ఓకే, ఇది 161. కిందున్నది ఈ ట్రయాంగిల్ ఈ పార్ట్ యొక్క ఏరియా డిఈబిసి, ఈ ఏరియా మొత్తం 161 ఉంది కింద, ఈ పైన 64 ఉంది. ఓకే, ఈ పైన 64 ఉంది, దీని యొక్కటి 8 ఇచ్చాడు మనకి. ఓకే, ఇక్కడ 8 వచ్చింది, బట్ మరి ఈ సైడ్ యొక్క రేషియో కానీ మనకు వస్తే తెలిసిపోద్ది మనకి. ఓకే, యా, సేమ్ అంతే. ఇది 8 ఉంది కదా, ఈ బిగ్ ట్రయాంగిల్ యొక్క సైడ్ మొత్తం 8:15లో డివైడ్ అవుతుంది. ఇది ఎంత? అదే ఓవరాల్ ప్రపోర్షనేట్ చూసుకుంటే మనం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ టు ట్రయాంగిల్ ఏడిఈ. ఓకే, డిఈ వచ్చేసి స్మాల్ ట్రయాంగిల్ 8, బీసీ వచ్చేసి బిగ్ ట్రయాంగిల్ ఏబిసి 15. 8:15 ఉంది కదా. సో ఇది 8 ఉంది అనుకోండి, ఇది మొత్తం 15 ఉంటుంది, ఓకే, ఇది మొత్తం 15 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ఈ సైడ్ యొక్క రేషియో ఓన్లీ ఈసీ ఈజ్ ఈక్వల్ టు 15 - 8 చేస్తే ఎంత వస్తుంది? 15 - 8 చేస్తే 7 వస్తుంది. 8కి 64 వస్తే 7కి ఎంత వస్తుంది? 56 వస్తుందా? 8 8 64, 7 8 56, 7 × 8 56 రావాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 56. నేను 49 పెట్టి యాక్చువల్లీ తప్పది, 49 కాదు 56 అవుద్ది. ఓకే, చూసుకోండి. మనల్ని ఏం అడిగాడు? సిఈడి అంతే. 8కి 64 వచ్చినప్పుడు 7కి 56 వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, 161లో నుంచి 56 తీసేస్తే ఎంత? ఒక్క నిమిషం. 11లో నుంచి 6 పోతే 5, 5 నుంచి 5 0 105. నాట్ లైక్ దట్. ఓకే,
56 కరెక్ట్ ఆన్సర్, 49 కాదు, 56 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. చూడండి ఎందుకు అని అంటే మనం చెప్పిన ట్రిక్ ప్రకారం స్మాల్ ట్రయాంగిల్ యొక్క సైజు బిగ్ ట్రయాంగిల్ 15 ఉంటే స్మాల్ ట్రయాంగిల్ 8 ఉంది. బట్ అప్పుడు ఎలా డివైడ్ అవుతుంది, 8లో నుంచి 15 పోతే ఎంత, 7 మిగులుతుంది. 7 8 8 64 వచ్చినప్పుడు ఓన్లీ ఈ ట్రయాంగిల్ తీస్తున్నాను నేను. ఏది, ఏడిసిలో మధ్యలో ఇలా గీకాడు, ఇక్కడ 8 ఉన్నప్పుడు 8కి 64 వచ్చింది. మరి 7కి 8 8 64 అయినప్పుడు 7 8 56 అవుతుంది. 56 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నాట్ 49 గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ బిడి అండ్ ఆన్ పాయింట్ ఏసి. ఓకే, ఈ ఫిగర్ చూసాం కదా, డి ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ అన్నాడు. ఓకే, మనకు ఫస్ట్ ఏసీ, డిసి ఈజ్ ఈక్వల్ టు 11 అంట. డిసి వచ్చేసి 11. ఓకే, ఏడి 31, ఏడి వచ్చేసరికి 31. ఓకే, బీడి 17, బీడి వచ్చేసరికి 17. ఓకే, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుసు మనకి, అదేంటి అదర్ 2 సైడ్స్ ఇవ్వలేదా మనకి, బి అండ్ ఏసీ సచ్ దట్ టీసీ ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, ఇది 17 అన్నాడు. డిసి ఏడి ఈజ్ ఈక్వల్ టు 31. ఓకే, 31, డిసి 11, బీడి 17. ఓకే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. అబ్బో, ఇదంత ఈజీగా లేదు గైస్. ఓకే, చూద్దాం ఎలా చేయాలి, షేడెడ్ రీజన్ యొక్క ఏరియా ఎలా కనుక్కోవాలి అని. నాకు ఏమి గుర్తొచ్చా అట్లా. 31. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే గాయస్, మనం ఈ ఫిగర్ చూసినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు సర్కిల్ ప్రాపర్టీ చెప్పాను కదా, ఒక సర్కిల్లో డయామీటర్ ఉంది, డయామీటర్ నుంచి ఏ యాంగిల్ ఎక్కడ గీసినా సరే సర్కంఫరెన్స్ మీద పడితే యాంగిల్ 90 degrees అవుతుంది అని. ఈ ట్రయాంగిల్ చూడండి అలాగే ఉంది. ఓకే, అప్పుడు ఇది సెంటర్ అయింది కదా, ఇక్కడ నుంచి ఒక గీత ఇలా గీసానుకోండి, ఇది ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ఎంత రేడియస్ కాబట్టి. ఓకే, మనకి ఏసీ మొత్తం డయామీటర్ అనుకుందాం, ఇదంతా ఒక సర్కిల్ అనుకుందాం. ఇలాగా ఒక సర్కిల్ గీస్తున్నా అనుకోండి, ఇక్కడ ఒక సర్కిల్ గీసా ఇక్కడ. సో అప్పుడు ఏడి అనేది ఇక్కడ 90 degrees పడిందంటే ఏసీ అనేది డయామీటర్ అవుతుంది. ఏసీ యొక్క లెంత్ ఎంత, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 31 + 42. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. ఇక్కడ నుంచి రేడియస్ సెంటర్ దగ్గర ఒక గీత గీద్దాం, ఇలాగా గీద్దాం. ఓకే, ఇది 21 అనుకుంటే ఇది మొత్తం 31 కదా. సో ఇక్కడ ఎంత మిగులుతుంది, ఏడి వరకు 10 మిగులుతుంది. ఓకే, 10 మిగులుతుంది. సో ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా గీస్తున్న గీత ఇంకొకటి మనకి డయాగ్రామ్ అర్థం అవ్వడానికి. బిఏసి, ఇక్కడ నుంచి ఒకటి ఇలా గీసా, ఇక్కడ నుంచి ఒకటి ఇలా గీసా. ఇది డి అండ్ ఇది 21, ఇది 21, ఇది 10, ఇది 17, ఇది 11. ఓకే, ఇలాగ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 21 గీకాను. ఓకే, వచ్చింది 21, ఇది మొత్తం 21. ఓకే, ఇంకేదో స్టిల్ మిస్సింగ్. అండ్ మనం ఇంకోటి చూసుకున్నామా లేదా, మీకు ఒక పెర్పెండిక్యులర్ కానీ ఇలాగ వస్తే ఇక్కడ ఇది ఈక్వల్ ఉంది. సో అప్పుడు ఓకే, ఏబిసిపిడి. ఓకే, మనకి ఎంత వచ్చింది ఇప్పుడు, ఇది 21 వచ్చింది, ఇది కూడా 21, ఇది కూడా 21 ఉంది. సో 21 ఈజ్ ఈక్వల్ టు AB²/42. ఓకే, మీకు నా ట్రయాంగిల్స్ యొక్క జామెట్రీ వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ నేను ఒక ట్రిక్ చెప్పుంటాను. ఇది కానీ పెర్పెండిక్యులర్గా ఇలా గీస్తే ఏడి ఈజ్ ఈక్వల్ టు AB² అండ్ డిసి ఈజ్ ఈక్వల్ టు BC² డిసి కానుకుని ఉన్నది బీసీ కాబట్టి దాని యొక్క స్క్వేర్/AC చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. సో ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు 21 AB²/AC. ఫస్ట్ ఇది ఒక్కటే చేస్తున్నా, 21 ఈజ్ ఈక్వల్ టు AB²/42. ఓకే, 42 అని అంటే ఇక్కడ ఏమొస్తుంది,
ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్. ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఇది మాత్రమే కనుక్కోవాలి అన్నాడు. కనుక్కుందాం. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 42 21. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు? స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ 42. ఓకే, 21 ఇంటూ 2. ఓకే, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 21√2. ఓకే, ఇది కూడా 21√2 అవుతుంది. అండ్ మనకు కావాల్సింది ఏంటి? ఇది కూడా 21√2నే అవుతుంది అప్పుడు. ఎందుకనంటే ఈక్విలేటరల్ అదే ఐసోసెలిస్ ట్రెపీజియం అనుకున్నాం మనం. ఓకే, 21√2 21√2 అండ్ 21√2 ఏనా? No, I think this is a big mistake. Just let me check once again, guys. ఒక్క 5 minutes టైం ఇవ్వండి. సరిగ్గా తగలట్లేదు, స్ట్రైక్ అవ్వట్లేదు. జస్ట్ ఓకే గైస్, ఇదన్నమాట వ్యవహారం. మనం ఇందాక నుంచి చూసాం కదా, సేమ్ సింపుల్గా ఈ ట్రయాంగిల్కి ఇది ఉండి ఇక్కడ ఇది 8:9 ఉంటే ఇక్కడ కూడా ఏరియా 8:9 రేషియో ఉంటుంది, అది వాడాలి. మనం ఏదేదో వాడుతున్నాం. ఇక్కడ మనకి 10:11 అని ఇక్కడ వచ్చేసింది ఈ ట్రయాంగిల్లో. సో 10కి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక మనం కనుక్కుంటే దానికి 10:11 చేస్తే అయిపోద్ది. ఇక్కడ మనకి షేడెడ్ రీజన్ యొక్క ఏరియా వచ్చేస్తుంది. ఓకే, మనం ఎక్కడి దాకా వచ్చాం? ఓకే, 10 ఇది 21 కదా. మనం ఈ సైడ్లో అన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదు, అయినా తీసేస్తున్నా. మొత్తం అంతా ఎరేజ్ చేస్తున్నా. ఎరేజ్ ఆల్ ఇంక్ ఆన్ ద స్లైడ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. సింపుల్ క్వశ్చన్, పెద్ద ఏమి కష్టపడాల్సింది లేదు. సో ఇది సర్కిల్ అనుకున్నాం. మనకి ఏడీ వచ్చేసి ఎంత? ఏడీ వచ్చేసి 31 ఇచ్చాడు. ఓకే, అండ్ డీసీ వచ్చేసి 11 ఇచ్చాడు. ఏడీ వచ్చేసి బీడీ వచ్చేసి 17 ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్. నో ఏడీ అనేది డయామీటర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా గీకితే ఇక్కడ మొత్తం డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 42, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. సో ఇక్కడ 21 అయితే ఇక్కడ 10 అవుతుంది. ఓకే, అండ్ ఇది కూడా 21 అవుతుంది, ఎందుకంటే సర్కిల్లో డయామీటర్ నుంచి జాయిన్ చేస్తే ఆ పాయింట్ నుంచి సెంటర్ దాకా ఇది 21 అయితే ఇది 21, ఇది కూడా 21 అవుతుంది. ఓకే, నేను అదే చేసా. ఇప్పుడు 21 అయింది. మనకి దీన్ని ఎక్స్ అనుకుందాం. బిఎక్స్డి ట్రయాంగిల్ బిఎక్స్డి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత? ఎస్ ఇంటూ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. నాకు అసలు ఇష్టం ఉండేది ఫార్ములా, కానీ చేయాల్సి వస్తుంది. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, అదే చేద్దాం ఇప్పుడు. రూట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? నా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 21 + 17 + 10/2 ఎంత? 21 + 17 37, 38 + 10 48, 48/2 అంటే 24. రూట్ ఆఫ్ 24 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. 24 ఇంటూ 24 - 10 చేస్తే ఎంత? 14 ఇంటూ 24 - 17 చేస్తే 7. 24 - 17 అంతేనా? ఓకే, 24 - 17 చేస్తే 7 ఇంటూ 24 - 21 చేస్తే 3 ఎంత వస్తుంది? 7 7 2 జా, ఇక్కడ 2 మిగులుతుంది. 7 ఇంటూ 2 1 జా 2 12 జా. ఓకే, 2 కూడా బయటకు వచ్చేసింది. 3 4 జా 3 1 జా ఇంటూ 3 కూడా బయటకు వచ్చేసింది. 4 ఇంటూ 2 2 3 జా 6 6 2 12 7 జా 84. ఓకే, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసరికి 84. ఇక్కడ 84 వచ్చింది. 10:84 వస్తే 11:11 ఎంత రావాలి? ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఆ ట్రయాంగిల్ ప్రకారం బిఎక్స్సిటి విఎక్స్కి 84, 10కి 84 వస్తే 11కి ఎంత ఏముంది? 8.4 లేదా 84/10 ఇంటూ 11 చేస్తే అంతే. 84 ఎంత అవుతుంది? 4. 8 after 9 10 11 12 2 92.4. ఓకే, 9.24 ఉంది. 92.4 వేసుకోండి మన రౌండ్ ఫిగర్. ఓకే, ఇక్కడ చూద్దాం మళ్ళీ ఏమడిగాడు. దెన్ ద ఏరియా ఆఫ్ PQRS. ఓకే, ఏమడుతున్నాడు వీడు? ఇన్ ద గివెన్ ఫిగర్ ప్యారలోగ్రామ్లోకి వచ్చేస్తాం. ఓకే, ప్యారలోగ్రామ్ అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే సపోర్ట్ ఇక్కడ చూడండి, ABCD. ఈ CD అనేది డిసి అండ్ ఏబిఆర్ ప్యారలెల్. ఆ లైన్స్ ఎప్పటికీ మీట్ అవ్వవు.
తర్వాత ఏడి అండ్ బీసీఆర్ ప్యారల్. ఈ 2 లైన్స్ కూడా ఎప్పటికీ మీట్ అవ్వవు. సో అదే ప్యారలోగ్రామ్. 90 డిగ్రీస్ కాదు, ఇది 90 డిగ్రీస్ ఉండదు ప్యారలోగ్రామ్. స్క్వేర్ రెక్టాంగిల్ అనేది 90 డిగ్రీస్లో ఉంటాయి అండ్ ప్యారల్గా ఉంటుంది. ఓకే, మీరు గుర్తుంచుకోండి. ప్యారలోగ్రామ్ అంటే కొంచెం వంగు ఉంటుంది పక్కకి. ఓకే, ఇట్లాగా. ఓకే, ఇది ప్యారలోగ్రామ్, ఇట్లా వంగుంది కదా. ఇక్కడ ఫిగర్ చూడండి. సాలింక్. ఓకే ఓకే, ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? పిఎం ఈజ్ 1/4 ఆఫ్ పీక్యూ. పిఎం ఈజ్ 1/4 ఆఫ్ పీక్యూ అంటే పిఎం 1 ఉంటే ఇది పీక్యూ అనేది మొత్తం 4 ఉంది అని అంటే ఇది 3 అవుతుంది. అప్పుడే పీక్యూ అనేది 4 వస్తుంది. ఓకే, పిఎన్ ఈజ్ 3/4 ఆఫ్ ఎన్ఎస్. పిఎన్ ఈజ్ 3/5 ఎన్ఎస్. పిఎన్ 3 ఉంటే ఎన్ఎస్ వచ్చేసరికి 5 ఉంది అంటే కదా. పిఎం ఈజ్ ఈక్వల్ టు 3/5 ఎన్ఎస్. ఎన్ఎస్ని ఇక్కడ తీసుకెళ్తే ఎన్ఎస్ అనేది 5 ఉంది. ఓకే, ఎన్ఎస్ అనేది 5 ఉంది, పిఎం అనేది 3 ఉంది. ఓకే, అండ్ ఏరియా ఆఫ్ పిఎంఆర్ఎన్. పిఎంఆర్ఎన్ వచ్చేసరికి 12.5 ఉంది ఏరియా. వాట్ ఈస్ ఏరియా? మొత్తం పీక్యూఆర్ఎస్ యొక్క ఏరియా కనుక్కోమంటున్నాడు. సేమ్ మనం అదే ట్రయాంగిల్లో ఇలాగ ఉంది. ఇక్కడ ఎక్స్ ఉండి ఇక్కడ వై ఉంటే ఏరియా కూడా ఎక్స్ అండ్ వై రేషియోలోనే ఉంటుంది. సర్క్యులేట్ చేస్తే అదే ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. వెరీ సింపుల్, మనం చేయాల్సింది ఏం లేదు, సింపుల్ ఒక లైన్ డ్రా చేయాలి అంతే. ఇక్కడ చూపిస్తా సింపుల్గా. ఫస్ట్ ఈ 12.5 అనేది కూడా మర్చిపోండి కొద్దిసేపు. చూడండి ఆ డయాగ్రామ్ని చూడండి. ఆర్ నుంచి పీకి ఒక లైన్ గీద్దాం. ఓకే, ఆర్ నుంచి నాకు గీయడం రాలేదు, వెరీ వెరీ సారీ. ఓకే, ఆర్ నుంచి పీకి ఒక లైన్ గీసా కదా. ఇప్పుడు చూడండి, ఇదంతా ఒక ట్రయాంగిల్ అయిపోయింది, ఇదంతా ఒక ట్రయాంగిల్, ఇదంతా ఇంకో ట్రయాంగిల్ అయిపోయింది. చూడండి ఈ ట్రయాంగిల్స్ని ఫస్ట్. సో ఇప్పుడు జస్ట్ మీకు అర్థం కోసం అవ్వడం కోసం అని చెప్పేసి పిచ్చి గీతలు గీక. సేమ్ అదే పెన్. సో ఇది 3 రేషియోలో ఉంటే ఇది 5 రేషియోలో ఉంటుంది. ఇది 3x అనుకుందాం, ఇది 5x అనుకుందాం. ఇది 1y అనుకుందాం, ఇది 3y అనుకుందాం. ఓకే, 3x ప్లస్ వై, 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12.5 అని ఇచ్చాడు మనకి. ఓకే, బట్ మనం ఇంకో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పీక్యూఆర్ఎస్ ఇస్ పిఎం ఈజ్ 1/4 అండ్ 3/5 ఎంఎన్ఎస్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ పీక్యూఆర్ఎస్? ఓకే, పీక్యూఆర్ఎస్ అని అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ పీక్యూఆర్? 3x ప్లస్ వై అనేది ఇంత ఉంది అన్నప్పుడు 3x ప్లస్ 3y అండ్ 5x ప్లస్ 5. ఓకే, 6x ప్లస్ 6y ఎంత? జస్ట్ ఎ మినిట్. పిఎన్ ఈస్ 3/5, పిఎన్ ఈస్ 3/5 అని ఉంది. ఓకే, 3x ప్లస్ 5x 1y ప్లస్ 3y. ఓకే ఓకే గాయ్స్, చూడండి ఒక ప్యారలోగ్రామ్ని ఈక్వల్లీ డివైడ్ అవుతుంది ట్రయాంగిల్లో. ఓకే, సో ఇక్కడ ఏముంది? 8x ఈజ్ ఈక్వల్ టు 4y. ఇక్కడ చూడండి 3x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 3y. ఏరియా అనేది హాఫ్ కింద, అంటే ఇది ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్సే ఉంటుంది అనమాట. ఏది? ప్యారలోగ్రామ్లో ఒక డయాగ్నల్ అనేది ఈక్వల్లీ డివైడ్ చేస్తుంది ప్యారలోగ్రామ్ని, అది మీరు గుర్తుంచుకోండి. ఓకే, 3x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 8x ఈజ్ ఈక్వల్ టు 4y. ఎక్స్ బై వై యొక్క రేషియో ఎంత వచ్చింది? 1/2. ఎక్స్ బై వై అనేది 1/2 వచ్చింది. ఓకే, 1/2 వచ్చింది కదా. ఆర్ అనుకోండి, దీనికి ఇంకా సబ్స్టిట్యూట్ కింద ఆర్ అనుకోండి, లేదా ఈక్వేట్ చేసేద్దాం. ఎక్స్ ఈస్ టు వై, ఎక్స్ ఈస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 1:2 ఉంది కదా, దీన్ని ఇంటూ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, దీన్ని ఇంటూ 2 చేసేద్దాం. ఈక్వల్ అయిపోతుంది అప్పుడు. ఓకే, ఈక్వల్ అయిపోద్ది. ఎరేజ్ చేస్తుంది ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఎక్స్ వైని తీసేస్తుంది, ఇంకా ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. వై మాత్రం 2 ఉందా? యా. ఓకే, ఎక్స్రే సింగిల్ ఉంచాలి, వైని డబల్ చేయాలి. ఓకే, మనం తప్పు రివర్స్ చేసాము. పెన్. ఓకే,
నా ఇంటూ టూ చేద్దాం. ఓకే, ఇక్కడ మాత్రం 3 అండ్ 5 అనే రాద్దాం. ఇక్కడ ఇంటూ 2 అంటే ఇక్కడ 2 అవుతుంది. y తీసేద్దాం, ఇక్కడ 6 అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ 2 వచ్చేసింది, 6 వచ్చింది. ఎరేజ్ చేద్దాం. ఓకే, ఇది 6, ఇది 2, ఇది 5. ఇప్పుడు 3 + 2, 5 రేషియో ఈజ్ ఈక్వల్ టు 12.5 వస్తే మనకి ఎంత కావాలి? 5 + 3 8, 8 + 8 16. 16 రేషియోకి ఎంత అవుతుంది? ఏముంది? 5 × 2.5, 16 × 2.5, 16 × 2.5, 16 2 = 32, 16 5 = 5 6 = 30, 80 కదా. 0 8 after 9 10 1 3 400 40. ఓకే, కరెక్టే. 40 is the answer. ఓకే, 40 is the answer, guys. Next question. In triangle ABC, F and E are midpoint of AB and AC respectively. Okay, triangle ABC గీద్దాం. In triangle A, B and C, F and E are midpoints of AB. F is midpoint of AB and E is midpoint of AC. Okay, midpoints అన్నాడు. Okay, G is the centroid of triangle ABC. Okay, G is the centroid of triangle ABC. Triangle PQR is the midpoints of EFG. EFG. Okay, triangle PQR. Okay, ఇది ఆ క్వశ్చన్. PQR EFG. Find the ratio of triangle PQR to triangle ABC. ఓకే, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోండి. ట్రయాంగిల్కి సంబంధించి మనకి ఫ్యూచర్లో కూడా డివిజన్కి సంబంధించి వస్తుంది. ఒక సెంట్రాయిడ్ నుంచి ట్రయాంగిల్కి ఒక జాయిన్ చేస్తే ఇలాగ లైన్స్. ఓకే, ఈచ్ 1 1 1 1 అవుతుంది. ఓకే, సో ఈ ఒక్క ట్రయాంగిల్ వచ్చేసరికి 1/3 ఆఫ్ బిగ్ ట్రయాంగిల్, 1/3 ఆఫ్ BAG ట్రయాంగిల్. అండ్ ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్కి మిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసిన ట్రయాంగిల్ ఏమవుతుంది? ఈక్వల్లీ డివైడ్ చేస్తుంది ఏరియా. ఇది 1 అయితే ఇది 1, ఇది 1, ఇది 1. సో ఈ స్మాల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా బిగ్ ట్రయాంగిల్ యొక్క ఎంత? 1/4 ఆఫ్ బిగ్ ట్రయాంగిల్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, సెంట్రాయిడ్కి ఇలా గీస్తే ఈ FGE ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బిగ్ ట్రయాంగిల్ అంటే ABC అవుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఆ తర్వాత PQR ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ బిగ్ ట్రయాంగిల్ ఏది? FGE అవుతుంది. ఎందుకంటే ABC అవ్వదు బిగ్ ట్రయాంగిల్, ఎందుకంటే ఈ FGE యొక్క మిడ్ పాయింట్స్ మీద PQR గీశాడు. సో 1/4 ఆఫ్ FGE ట్రయాంగిల్. ఓకే, ఈ రెండు గుర్తుంచుకుంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసేయగలరు ఈజీగా. చూద్దాం ఏమొస్తుందో. ఓకే, నేను ఇది ఎరేజ్ చేస్తున్నా, మీకు అర్థమవుతుందని ఇది ఎరేజ్ చేస్తున్నా, ఇది గుర్తుంచుకోండి. ఓకే, పెన్. ఓకే, ఫస్ట్ FGE ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/3 ఆఫ్ ABC. ఓకే, 1/3 ఆఫ్ ABC, అది మనకు తెలిసిందే. ఆ తర్వాత బట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మిస్ అవుతుంది ఏంటి? FGE అనే 1/3 అవ్వదు. చూడండి ఎందుకు అని అంటే, ఈ FGE అనేది ఈ ఫార్మాట్లోకి రావట్లేదు. ఏది? ఈ ఫార్మాట్లో లేదు FGE అనేది. ఓకే, ఈ బేస్కి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఒకవేళ F ఇలాగుంటే ఇది 1/4 అవుద్ది. ఈ 1/4 దాంట్లో 1/3 అయింది ఆ ట్రయాంగిల్. సో FGE ఈజ్ ఈక్వల్ టు ఇది. సపోజ్ నేను ఇక్కడ ఏం పెట్టను? P ఆల్రెడీ వచ్చేసింది, ఇక్కడ X పెడుతున్నా. X అనేది మిడ్ పాయింట్ అయింది అనుకోండి ట్రయాంగిల్కి, ఈ బిగ్ ట్రయాంగిల్కి, ఇది 1/4 అవుతుంది. దాంట్లో 1/3 అవుతుంది. సో 1/3 ఇంటూ, ఓకే ఎరేజ్ చేస్తున్నా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి చూడండి ఈ క్వశ్చన్ని, నేను చేస్తున్న ఎక్స్ప్లెనేషన్ని. FGE ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1/4. 1/4 దాంట్లో ఫస్ట్ 1/4 వస్తుంది.
చూడండి ఇది 1/4 అవ్వాలి. ఏది ఈ ట్రయాంగిల్ మొత్తం 1/4 ఆఫ్ ఏబిసి అవ్వాలి. దీంట్లో 1/3 ఎఫ్జిఈ అవుతుంది. ఎఫ్జిఈ 1/3 అవుతుంది. 1/3 ఇంటూ ఏబిసి. బట్ మనకి పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఎఫ్జిఈ వాల్యూ ఇంత వచ్చింది కదా, ఇది మొత్తం ఇక్కడ సబ్మిట్ చేద్దాం, అంతే సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/4 ఇంటూ 1/3 ఇంటూ 1/4 ఆఫ్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, 16 3 48, 1/48 ఈజ్ ది ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ఒకసారి క్లియర్గా ట్రయాంగిల్ బొమ్మ గీసి చూస్తే మీకు అర్థమవుతుంది. డోంట్ వరీ. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ నాకు కింద కామెంట్ చేయండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ అని. క్లియర్గా ఓన్లీ సింగిల్ వీడియో అప్లోడ్ చేస్తే జస్ట్ ఆ ఒక్క క్వశ్చన్కి. ఓకే, in the given figure PQRS is a quadrilateral. Okay, PQRS is a quadrilateral. QR is equal to 18. QR is equal to 18. Okay, PS is equal to 9. PS is equal to 9. Okay, what is the area of quadrilateral PQRS? Okay, ఈ క్వశ్చన్ మనల్ని ఎలాంటి తెలివి బుర్రా కొట్టిద్దామని చూసాడంటే, చూడండి ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది కదా. సో ఈ పిఎస్ని కనుక మనం ఇలా ఎక్స్టెండ్ చేసి జాయిన్ చేస్తే అది ఇక్కడ కూడా 60 అవుద్ది. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోద్ది, 60 అయిపోద్ది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్డా మనల్ని కొట్టించింది. ఓకే, 60 కదా. సో ఇక్కడ కూడా 90 ఉంటుంది. ఓకే, ఇది 90 ఉంది అని అంటే ఇక్కడ ఎంత 30 ఉంటుంది. 30 150 30 కూడా కరెక్టే మ్యాచ్ అవుతుంది. చూడండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇక్కడ అయింది కదా. సో మనల్ని ఏం అడిగాడు, దెన్ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్ అని అడిగాడు. ఓకే, క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్, జస్ట్ సెకండ్. క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్ అని అడిగాడు కదా. ఓకే, మనం సైడ్స్ కనుక్కుందాం ఫస్ట్. 60 30 ఎక్కడ యాంగిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. 150 30 అని ఇక్కడ 60 ఉంది, 60 ఉంది, ఇక్కడ 60 ఉంది. ఓకే, ఓకే ఇప్పుడు ట్రయాంగిల్ ఇలా గీద్దాం. sin 30 60 1 2 3 √3. నేను ఈ ట్రిక్ చెప్పా ట్రిగ్రామెట్రీ ట్రయాంగిల్స్ గుర్తుంచుకోవడానికి. 30కి ఆపోజిట్ 60కి √3 ఈజ్ ఈక్వల్ టు 9 ఉంది. √3 వాల్యూ 9 ఉంటే 1 వాల్యూ ఎంత అవుతుంది, 9/√3 అవుతుంది. సో 30కి ఆపోజిట్లో 1/9/√3 ఉండాలి, 9/√3 ఉండాలి. ఓకే, 9 వాల్యూ √3 అయితే √3/9 9. అండ్ ఇక్కడ 2 వాల్యూ ఉండాలి. √3కి 9 వస్తే 2కి 9/√3 ఇంటూ 2 18/√3 ఉంటుంది ఇక్కడ. ఓకే, చూసాము ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్ అని అన్నాడు. చూద్దాం. సంథింగ్ స్ట్రైక్ అవ్వట్లేదు గాయస్. ఇదే ట్రిక్ అయితే ఇది ఇలా ఎక్స్టెండ్ చేయాలి. ఈ ట్రయాంగిల్ వచ్చింది. ఓకే ఓకే ఓకే, ఇది 9 ఇది 18 అని వచ్చేసింది మనకి. అండ్ ఇప్పుడు చూడండి, ఇది 18/√3 ప్లస్ ఎక్స్, 9/√3 ప్లస్ వై అనుకుందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇక్కడ 18 ఉంటే ఇక్కడ కూడా 18 ఉండాలి కదా. సో 18/√3 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 అవ్వాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 1 - 1/√3. ఓకే, √3 - 1/√3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 - 1/√3 ఇంటూ 18 అని వచ్చింది. అండ్ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 9/√3 ప్లస్ వై. ఇక్కడ చేద్దాం 9/√3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 18. y ఈజ్ ఈక్వల్ టు 18 - 9/√3. 9 ఇంటూ 2 - 1/√3. 2√3 - 1/√3. 9 ఇంటూ 2√3 - 1/√3 వచ్చేసింది ఇక్కడ. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 2√3 - 1/√3. ఓకే, ఇంత వాల్యూ వచ్చింది మనకి. ఇది ట్రెపీజియమైన క్వాడ్రిలేటరల్ అన్నాడు. ఓకే, ఇది 90 degrees. మనం ఇక్కడ కూడా ఇలాగా హ్యాండిల్ చేయొచ్చు. ఇలాగా హాఫ్ కింద డివైడ్ చేసి ఈ ఏరియా కనుక్కోవచ్చు. 9 ఇంటూ వై చేస్తే ఇక్కడ
ఎంత వస్తుంది? ఇది 90 అయితే ఇది 30, మరి ఇక్కడ ఎంత డివైడ్ అవుతుంది? ఇదంతా పిచ్చి పిచ్చిగా చేసినట్టున్నాను, మొత్తం అంతా పిచ్చి పిచ్చి కన్ఫ్యూజ్ అయిపోయింది. జస్ట్ మినిట్. మనం ఇక్కడ మరీ బుర్ర తక్కువ పని చేస్తాం గైస్, వెరీ సారీ, నాకు చాలా మిస్టేక్. నాకు అసలు బుర్ర ఎందుకో ఈరోజు అస్సలు ఆలోచించట్లేదు సరిగ్గా, మొత్తం అంతా ఎరేస్ చేశాను. ఇక్కడ ఉంది కదా సింపుల్ క్వశ్చన్, సింపుల్గా చేయొచ్చు. మనకి ఆల్రెడీ ఇక్కడ నుంచి ఆన్సర్ వచ్చింది, ఇంత టైం పట్టదు యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ మనం ట్రిక్ ప్రకారం ఇక్కడ ఇలా వేసుకొని జాయిన్ చేసాం కదా, ఇది ఇలా జాయిన్ చేస్తే ఇక్కడ కూడా 60 అవుద్ది, ఇక్కడ 60 అవుద్ది, ఇక్కడ 90 అయినప్పుడు ఇక్కడ కూడా 90 అవుద్ది. అండ్ ఇది 9 అని ఇచ్చాడు మనకి, అండ్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 9, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాడు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీక్యూఆర్ఎస్? ఓకే, వెరీ సింపుల్ గైస్, మనం ఏం లేదు, ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ నుంచి ఈ ఈ యొక్క ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకి మిగిలిన దాని ఏరియా వచ్చేస్తుంది కదా, అదే చేయాలి. సింపుల్గా నేను ఏదేదో ఆలోచించి చేశాను. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు నాకు, మీకు కూడా చెప్పా. సో ఇది 60 ఉంటే ఇక్కడ 30 ఉంటుంది. ఓకే, 30 కదా, అండ్ ఇక్కడ 60 ఉంటుంది. 60కి √3 1 2 sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, √3 వాల్యూ, √3 ఉండాల్సిన చోట 9 ఉంది, 60కి ఆపోజిట్ √3 ఉంది, ఇక్కడ 60కి ఆపోజిట్ 9 ఉంది. సో √3 ఉండాల్సిన చోట 9 ఉంది అని అంటే మరి 30కి ఆపోజిట్లో 1 ఉండాలి. 1కి ఎంత ఉంటుంది? 9/√3. ఓకే, 30కి ఆపోజిట్ ఎంత? 9/√3 ఉంటుంది. ఈ ట్రయాంగిల్ ఇది 90 degrees కాబట్టి ఏరియా కనుక్కుందాం. 1/2 × 9 × 9/√3 అంతే, 81/2√3. 81/2√3 దీని యొక్క ఏరియా 81/2√3 వచ్చేసింది కదా. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ వచ్చేసి 18 ఉంది. ఏముంది? √3/4 × 18². అదే ఆన్సర్. దీంట్లో నుంచి దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఓకే, అదే జస్ట్ ఇప్పుడు సార్. ఓకే, ఇప్పుడు చూద్దాం. √3/4 × 18 × 18. ఓకే, 2 2 జా 2 9 జా 2 2 జా 2 9 జా. ఓకే, 2 2 జా 2 9 జా 2 2 జా 2 9 జా 81/3. 81/3 మైనస్ 81/2√3. ఓకే, 81 × √3 మైనస్ 1/2√3. 2√3 అంటే 2 3 జా 6, 6 మైనస్ 1/2√3. 81 × 7, 81 × 7/2√3. 81 × 7/2√3. 7 1 జా 7, 7 8 జా 56, 567/2√3. √3 కదా, దీన్ని ఇంటూ √3 చేద్దాం. ఇంటూ √3/√3. ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవ్వట్లేదు మనకి, సో ఇంటూ √3/√3 చేద్దాం. ఇక్కడ 3 అవుతుంది. 3 1 జా 3, 3 8 జా 24, 3 9 జా 27. అబ్బే 189. 2 ఓకే, 2 2 జా 4 వస్తుంది ఇక్కడ. 3 1 జా 3 వస్తుంది, 3 8 జా 24, 3 9 జా 27. ఓకే, 189 √3/2. స్టిల్ నేను ఇక్కడేదో తప్పు చేసినట్టున్నా అయితే. జస్ట్ సెకండ్, మనం కరెక్ట్, మనకు తప్పు వస్తే నెక్స్ట్ స్టెప్కి మరీ దారుణం అనిపిస్తుంది తప్ప స్కిప్ చేయొద్దు. ఎగ్జామ్లో అయితే స్కిప్ చేయాలి, కానీ ఇప్పుడైతే మనకు అసలు తెలియట్లేదు కాబట్టి చేస్తున్నాం. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. ఇది మొత్తం అంతా తీసేస్తే మనకి పీడిఎఫ్ రెడీ అయిపోద్ది. ½ × 9 × 9/√3 అనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాంగిల్ 90. ఓకే, ఇది 30, ఇది 60 sin 30, 1 2 3 √3. 60కి ఆపోజిట్లో √3 ఉండాలి. √3 ప్లేస్లో 9 ఉంది అని అంటే √3కి 9 వస్తే 1కి 9/√3 రావాలి. 9/√3 వచ్చింది. ఓకే,
9/√3. దీని యొక్క ఏరియా అప్పుడు హాఫ్ ఇంటూ 81/2√3 అవుతుంది. 81 9 9 81/2√3. ఓకే, √3/4 ఇంటూ 4 ఇంటూ 18 ఇంటూ 18 చేస్తే 2 4 కదా, 2 9 2 9 81/√3. 81/√3 మైనస్ 81/2√3 చేసాము. ఓకే, 81 ఇంటూ 6 మైనస్ 1/2√3. 6 మైనస్ 1. ఓకే, నేను 7 చేశాను కదా, 6 మైనస్ 1 చేస్తే 5 రావాలి. ఓకే, అయినా సరే కరెక్ట్ వస్తుందో లేదో నాకు నమ్మకం లేదు. 81 ఇంటూ 5/2√3. 5 1 జా 5, 5 8 జా 40. 405/2√3 ఇంటూ √3/√3. ఓకే, 3 1 జా 3, 3 3 జా 9, 3 5 జా 15. 135/√3/3. ఓకే, వచ్చిందిరా బాబు. చూసారు కదా, ఒక సిల్లీ మిస్టేక్. ఈ ఒక్క సిల్లీ మిస్టేక్ వల్ల నాకు ఈ క్వశ్చన్ 2 సార్లు చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 5 minutes వేస్ట్ అయింది. సో గైస్, మీరు అటువంటి మిస్టేక్లు అయితే కనుక ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అవసరం మనకి. ఇలాంటి సిల్లీ మిస్టేక్లు అయితే మాత్రం 10 సార్లు చేయండి క్వశ్చన్, అప్పుడు మళ్ళీ ఇంకోసారి మిస్టేక్లు అవ్వదు. నేను ప్రాక్టీస్ చేస్తా క్వశ్చన్ని. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏంది అని అంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్లో మనకి ఏంది అని అంటే a ఇంటూ d/b ఇంటూ c ఉంది కదా. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ సైడ్ ఉంది. ఓకే, మీరేమి గుర్తుంచుకోవద్దు. అసలు ఈ ఫామ్లో కూడా మీరు గుర్తుంచుకోవద్దు. జస్ట్ నేను వేసాను ఎందుకు అని అంటే, మనకి సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని కనుక ఇచ్చాడు అనుకోండి, ఓకేలా ఈ లైన్ AD అనేది డయాగ్నల్, ఈ BC అనేది కూడా ఇంకొక డయాగ్నల్. ఓకే, ఈ డయాగ్నల్ని కనుక దీన్ని 8:9 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. ఏది AD డివైడ్స్ AD DIVID డివైడ్స్ BC ఇన్ 8:9 రేషియో అనుకోండి. అప్పుడు ఇక్కడ ABCD మీరు ఏం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి. దీనికి ఒక గీతలా కట్ చేయండి, దీనికి ఒక గీతలా పెట్టండి. ఈ గీత దేని పాయింట్ చేస్తుందో ఈ ఫామ్లో గుర్తుంచుకోండి. సింపుల్గా దాన్ని ఒక సైడ్ ఎంచుకోండి. ఇదిగోండి, ఈ 2 పాయింట్స్ యారోస్ Bని Aని పాయింట్ చేస్తుంది. సో A ఇంటూ BY, ఇక్కడ కూడా సేమ్ యారోస్, సైడ్స్ C ఇంటూ B, C ఇంటూ ఓకే C ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు ఓకే ABC, ఇది D కదా. ఓకే, A ఇంటూ D/C ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 8:9. యాక్చువల్లీ ఇక్కడ S:Q, P:R అన్నాడు. అదే నేను ఇక్కడ చెప్తున్న ఎగ్జాంపుల్. మీరు సింపుల్గా గుర్తుంచుకోండి. ఓ సర్కిల్ గీసుకోండి. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ఇచ్చాడు అనుకోండి, ఎలా గీస్తాడు వాడు సైక్లిక్ క్వాడ్రిలేటర్ లేది అని. ఒకవేళ ఈ లైన్ దీన్నే ఇలా డివైడ్ చేస్తుంది ఇన్ ద రేషియో ఆఫ్ 5:7 అనుకోండి, అప్పుడు ఇది ABCD. ఇప్పుడు చూడండి, నేను యారోస్ వేసాను అంతే. ఈ డివైడ్ చేస్తున్న చోట యారోస్ వేసాను. ఓకే, ఫస్ట్ ఇది తీసుకుంటా, A ఇంటూ Bకి ఏమొచ్చింది, 7 వచ్చింది. ఇటు సైడ్ 7 ఉంది. A ఇంటూ B/, ఇది D కదా, నేను మళ్ళీ D ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, 7/5. అలాగే గీస్తా ట్రిక్, మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోస్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ABCD కోఆర్డినేటర్, ద డయాగ్నల్ ABCD ఇంటర్సెక్ట్ ద పాయింట్ P. ABCD కోఆర్డినేటర్ అన్నాడు, సైక్లిక్ కోఆర్డినేటర్లా కదా మెన్షన్ చేయలేదు. సరే, ఓ నామకే వాస్తే ఒక కోఆర్డినేటర్లా గీద్దాం. ABCD ఈజ్ ఎ కోఆర్డినేటర్, ద డయాగ్నల్ ఆఫ్ ABC ఎట్ పాయింట్ P. AC and B, diagonals of the diagonal of ABC intersect point P. Okay, the area of the triangle APB, area of triangle APB and CPD are 12. Okay, APB వచ్చేసి 12 ఉంది, CPD వచ్చేసరికి 27 ఉంది. ఓకే, దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ APD అదేంది, ఓకే APD వచ్చేసరికి ఎంత, 13.5 ఉంది. దెన్ ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BPC. ఓకే, ఇది 13.5 ఉంది, APD 13.5 ఉంది, BPC వచ్చేసి X ఉంది. ఎంత
మీరు ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, ఇంకొక ఫార్ములా ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక సర్కిల్ ఉంది, ఒక సైక్లిక్ కోఆర్డినేటర్ ఉంది. సైక్లిక్ కోఆర్డినేటర్ ఇది కూడా, దాంట్లో డయాగ్నల్స్ ఇలాగ ఉన్నాయనుకోండి. దీని ఏరియా వచ్చేసి ఏ, దీని ఏరియా వచ్చేసి బి, దీని ఏరియా వచ్చేసి సి, అండ్ దీని ఏరియా వచ్చేసి డి కదా. ఇలాగ ఉందనుకోండి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డి. ఓకే, అది గుర్తుంచుకోండి, సి ఇంటూ డి. నాకు ఇది డి గీయడం రావట్లేదు. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డి అంటే ఇది ఇది అండ్ ఇది ఇది. ఓకే, అలా గుర్తుంచుకోండి. సో 12 ఇంటూ 27 ఈజ్ ఈక్వల్ టు 13.5 ఇంటూ ఎక్స్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, 13 పాయింట్ కదా, బై 10 వేద్దాం. ఓకే, 3 9 జా 27, 3 4 జా 12, 3 5 జా 15, 9 1 జా 9, 5 జా 5 1 జా 5, 2 జా 2, ఇక్కడికి వస్తే 24 అవుతుంది. 24 ఆన్సర్ వచ్చేసి 24. చూస్తారు కదా, టిక్ కూడా పెట్టే 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబీసీ అండ్ డిబీసీ ఆర్ ఆన్ ద సేమ్ బేస్ బీసీ. ఓకే, సేమ్ బేస్ బీసీ అంటున్నాడు. ఓకే, ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డిబీసీ ఆర్ ఆన్ ద సేమ్ బేస్ బట్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఇట్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఇట్. ఓకే, డి అనేది కింద ఉంది, కింద గీద్దాం. డి అనేది కింద ఉంది, ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఇట్. ఏడి అండ్ బీసీ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఓ. ఏడి అండ్ బీసీ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఓ అన్నాడు. ఓకే, ఓ ఇక్కడ ఉంది. ఇఫ్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ, ఓకే, dy is equal to b, dy is equal to b. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ వచ్చేసి ఎక్స్ సెంటీమీటర్స్. ఓకే, ఏడి ఆర్ ఆన్ ద సేమ్ బేస్ బట్ ఆన్ ఆపోజిట్ ఏడి అండ్ బీసీ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఓ. ఇఫ్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఏ సెంటీమీటర్స్, డిఓ ఈజ్ ఈక్వల్ టు బి సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్ స్క్వేర్. దీని యొక్క ఏరియా మొత్తం ఏబీసీ, ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్ స్క్వేర్. దెన్ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబీసీ. డిబీసీ అంటే ఏంది అని అంటే చూద్దాం. బట్ సేమ్ బేస్ బట్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ అన్నాడు. వాట్ ఈస్ ద ఏరియా అని అన్నాడు. ఒకవేళ దీని యొక్క హైట్ అనేది కూడా ఏ అండ్ బిని హైట్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏ బై హాఫ్ ఇంటూ కింద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ట్రయాంగిల్ డిబీసీ యొక్క ఏరియా వచ్చేసి మనం వై అనుకుందాం, వై. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ హాఫ్ క్యాన్సల్, బీసీ బీసీ క్యాన్సల్, ఏ బై బి. ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ బి బై ఏ, బిఎక్స్ బై ఏ. ఆన్సర్ అదే అవుతుంది. చూసారు కదా, సింపుల్ క్వశ్చన్. నేను డయాగ్రామ్ సరిగ్గా వేయలేదు కానీ ఇది 90 degrees మీద ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ పెర్పెండిక్యులర్ అని క్వశ్చన్లు ఇవ్వాలి, వాడు ఇవ్వలేదు, బట్ మనం అర్థం చేసుకోవాలి. అలాగా ఆప్షన్ చూసి బిఎక్స్ బై ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇలాగ ఉంది, ఇక్కడ నుంచి ఇంకో ట్రయాంగిల్ ఇలాగ ఉంది, ఇలా గీసాము. ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఏరియా ఎంత ఉందో ఇది H2 అనుకుందాం, H1 H2 అనుకుందాం. హైట్స్ సేమ్ బేస్ ఉంది కాబట్టి బేస్ బేస్ క్యాన్సిల్ అయింది, హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయింది. హైట్ ఏ అనేది హైట్ H1 అయింది, ఇది H2 అయింది కాబట్టి H1 బై H2 ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క ఏరియా ప్రపోర్షన్. వాడి ఏరియా ఎక్స్ అని ఇచ్చాడు మనకి, మనం వై అని అజ్యూమ్ చేసుకుందాం ఇక్కడ. అంతే, బిఎక్స్ బై ఏ అని వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిడి సైక్లిక్ కోఆర్డినేట్ ఇన్ విచ్. సైక్లిక్ కోఆర్డినేటర్ అన్నాడు. ఫస్ట్ సర్కిల్ గీకుదాం, మనకి ఈజీగా బొమ్మ అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఓకే, ఏ బి సి డి. ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 16.5, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సిడి ఈజ్ ఈక్వల్ టు 11, సిడి ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, ఏడి ఈజ్ ఈక్వల్ టు 19.8. ఓకే, బీడీ ఈజ్ బైసెక్టెడ్ బై బీడీ. సేమ్ నేను ఇందాక చెప్పే కదా ఫార్ములా, అదే వచ్చింది మనకి. చూద్దాం. బీడీ ఈజ్ బైసెక్టెడ్ బై ఏసీ ఎట్ ఓ, ఏసీ ఎట్ ఓ అంటే ఇది 1 ఉంది, ఇది కూడా 1 ఉంది. వెరీ సింపుల్. 19.8, నేను ఈ యారోస్ని చూస్తున్నా, ఇది ఇటు పాయింట్ చేస్తుంది. 19.8 ఇంటూ 11 బై 1 వచ్చింది, ఏరియా 1 వచ్చింది కాబట్టి 16.5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1. ఓకే, సో ఏమవుతుంది, 19.8 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 16.5 ఇంటూ ఎక్స్.
ఈ పాయింట్ ఫసక్కు 11 1 జా 11 5 జా ఓకే 15 ఓకే 15 19 3 5 జా 3 6 జా 18 3 6 జా 18 x ఈజ్ ఈక్వల్ టు 66/5 5 1 జా 5 5 13 5 13.2 13.2 ఇస్ ద ఆన్సర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ప్యారలోగ్రామ్ చెప్పాను కదా. మనం ప్యారలోగ్రామ్కి మెయిన్ గుర్తుంచుకోవాల్సిందంటే ప్యారలోగ్రామ్ సైడ్ అనుకోండి, ఇది ఏ ఉంటుంది, ఇది బి ఉంటుంది, ఇది మళ్ళీ ఏ ఉంటుంది, ఇది బి ఉంటుంది. అండ్ దీని యొక్క హైట్ వచ్చేసరికి హెచ్ అనుకోండి. వీటి యాంగిల్స్ మధ్యలో ఉన్నది టీటా అనుకోండి యాంగిల్. సో ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ హెచ్ అవుద్ది. లేదు ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇలా గీసామనుకోండి ఇంకోటి రైట్ యాంగిల్లో ట్రయాంగిల్, అప్పుడు బి అవుతుంది. బి ఇంటూ హెచ్2 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్2 అవుతుంది ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు సేమ్ అంతే, ఏ ఇంటూ బి ఇంటూ సైన్ టీటా సేమ్ అదే. ఇది ట్రయాంగిల్లో హాఫ్ వస్తుంది, ఇది ప్యారలోగ్రామ్ ఫుల్ తీసుకున్న 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ ఉండదు. అండ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 d2 ఇంటూ సైన్ టీటా. d1 d2 సైన్ టీటా అంటే ఏంటి అంటే d1 d2 అనేది డయాగ్రామ్లు అనమాట, సారీ డయాగ్నల్స్. ప్యారలోగ్రామ్కి చూపిస్తా. ఇలాగుంది కదా, ఇలాగుంది కదా, ఈ యాంగిల్ని టీటా అంటారు. హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2, ఇది d1, ఇది డయాగ్నల్ d2 లెంత్ ఇంటూ సైన్ టీటా ఓకే. అదే ప్యారలోగ్రామ్ యొక్క ఏరియా కనుక్కోవడానికి. ఇంకోటి పెరిమీటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. పెరిమీటర్ అంటే ఏముండదు, సమ్ ఆఫ్ ది సైడ్స్ 2 ఇంటూ a ప్లస్ బి. ఇది ఏ కదా, ఇది బి కాబట్టి 2 ఇంటూ a ప్లస్ బి అవుద్ది. సేమ్ 2 ఇంటూ l ప్లస్ బి రెక్టాంగిల్ లాగే ఇది కూడా. లేదంటే రెక్టాంగిల్ని కొంచెం ఒక పక్కకి వంచితే ప్యారలోగ్రామ్ అవుతుంది అంతే. అర్థమైంది, అది గుర్తుంచుకోండి. అండ్ రాంబస్ RHOMBUS రాంబస్ అంటే ఏంది అని అంటే సేమ్ ప్యారలోగ్రామ్ విత్ ఆల్ ఈక్వల్ సైడ్స్. ప్యారలోగ్రామ్ విత్ ఆల్ ఈక్వల్ SIDS అండ్ D1 పెర్పెండిక్యులర్ D2. అదే మీరు గుర్తుంచుకోవాల్సింది. D1 D2 పెర్పెండిక్యులర్గా ఉంటాయి రాంబస్లో. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇదే ప్యారలోగ్రామ్ ఉంది కదా, ఇది ఇలా స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఉండకుండా లెన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, స్క్వేర్ లాగే ఉంటుంది. డయాగ్నల్స్ అనే మాత్రం పెర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట రాంబస్కి. సో అప్పుడు దాని యొక్క ఏరియా హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 చేసినప్పుడు sin 90 వస్తుంది. sin 91 కాబట్టి మనం అదేం మెన్షన్ చేయకుండా ఓన్లీ హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 అని అంటాము దాని యొక్క ఏరియాని ఓకే. మీరు అది ముందు వస్తుంది రాంబస్, అదిగో ఇక్కడ వచ్చింది కదా, చూసారు కదా, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి రాంబస్కి, అది గుర్తుంచుకోండి. ఏరియా వచ్చేసరికి ఏ ఇంటూ హెచ్, ఇక్కడ కూడా హైట్ హెచ్ అనేది ఉంటుంది కదా, ఏ ఇంటూ హెచ్, ఇది హెచ్ అనమాట. బేస్ ఇంటూ హైట్, ఏ ఇంటూ d1 d2 అట్లాంటివి చేయడానికి లేదు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు a² sin టీటా. లేదంటే ఇక్కడ టీటా ఉంటుంది కదా యాంగిల్, సేమ్ అదే. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ని మనం ప్రొడక్ట్ చేస్తాం, ఏ ఇంటూ సైన్ టీటా చేస్తాము. ఏరియా వచ్చేసరికి హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 ఇంటూ sin 90. యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్స్ DIAGNOLS ఓకే. యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్స్. ఇక్కడ టీటా వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్ సైడ్స్ ఓకే. మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. ఇక్కడ చూడండి ట్రెపీజియం ABCD, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఓకే. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ట్రెపీజియం ఉంది కదా, ట్రెపీజియం అంటే ఏమీ లేదు, ఈ 2 సైడ్స్ మాత్రమే ప్యారల్ ఉంటాయి, ఈ ప్యారల్ అస్సలు ఉండవు. ఇది ఎక్కడో చోట మీట్ అవుతుంది ఇలాగా ఎక్స్టెండ్ చేస్తే వాటిని ఓకే. సో అది మీట్ అవ్వదు. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AB ప్లస్ CD ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ హెచ్ ఓకే. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ప్యారలోగ్రామ్కి నేనైతే బట్టిన ఫార్ములా, అది నేను నిద్రలో లేపినైనా సరే గుర్తుంచుకుంటా. మీరైతే ఇలా గుర్తుంచుకుంటే ఇలా గుర్తుంచుకోండి. బట్ స్టిల్ నేను ఇది రాస్తున్నా. ఏరియా ఆఫ్ ట్రెపీజియం TRAPZ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ ఆర్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఓకే. హైట్ అంటే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా 90 degrees రావాలన్నమాట ఓకే. అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మనం కనుక్కోవాలి, అది ట్రిక్. అండ్ ఇంకోటి ఏంది అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది రిజాల్వింగ్ ఆన్ ద సైడ్ EF. ఒక ట్రెపీజియం ఉంది, ఆ ట్రెపీజియంలో ఇక్కడ మిడ్ పాయింట్, ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది. దీన్ని జాయిన్ చేస్తే
ఈఎఫ్ అవుతుంది. ఈ ఈఎఫ్ యొక్క లెంత్ ఎంత వస్తుంది అంటే సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ఓకే, అదనమాట, గుర్తుంచుకోండి. ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. అండ్ పీక్యూ వచ్చేసరికి, పీక్యూ అనేది మరీ వాటి యొక్క మిడ్ పాయింట్, డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్ అనుకోండి. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ఇక్కడేమో ఏబి ప్లస్ సిడి వస్తుంది, ఇక్కడేమో ఏబి మైనస్ సిడి బై 2. హాఫ్ కూడా చేయడం మర్చిపోయినా, ఇంటూ హాఫ్. ఇక్కడ కూడా హాఫ్ బై 2 చేయాలి. ఓకే, అది గుర్తుంచుకోండి ఫార్ములా. మీడియన్ వచ్చేసరికి ఏమో ఏబి ప్లస్ సిడి బై 2, పీక్యూ వచ్చేసరికి ఏబి మైనస్ సిడి బై 2 అవుతుంది, గుర్తుంచుకోండి మీరు. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్యారలోగ్రామ్ హ్యాస్ సైడ్ 15 and 7 centimeters లాంగ్. ఓకే, ఒక సైడ్ 15, ఇంకో సైడ్ 7. ఓకే, ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఈస్ 20. ఓకే, లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఈస్ 20. ఓకే, ద ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్. ఇక్కడ కూడా 7, ఇక్కడ కూడా 7, 15 వస్తుంది. ఇక్కడ మనం ఇంకా చేయాల్సింది ఏం లేదు, హెరాన్స్ ఫార్ములా యూస్ చేయాలంటే. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనకి 3 సైడ్లు ఉన్నాయి. ఎస్ ఈస్ ఈక్వల్ టు 15 + 20 + 7 బై 2. 15 + 20 అంటే 35 + 7, 7 5 35, 7 6 42, 42 బై 2. ఓకే, 42 బై 2 అంటే 21. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చింది. దాని ఏరియా కనుక్కుందాం. రూట్ ఆఫ్ 21 ఇంటూ 21 మైనస్ 15 చేస్తే ఎంత? 6. 6. 21 మైనస్ 7 చేస్తే ఎంత? 14. 21 మైనస్ 20 చేస్తే ఎంత? 1. ఓకే, రూట్ ఎంత ఇంత వచ్చింది. 7 3 జా 7 2 జా, బయటకి 7 వచ్చేస్తుంది. తర్వాత 3 1 జా 3 2 జా 3 వచ్చేసింది బయటికి. 2 2 ఒక్కసారి వస్తుంది. 2 2 3 6 7 జా 42 అనేది ఒక్కదాని ఏరియా 42. మరి దీని ఏరియా ఎవరు చేస్తాడు? మనమే చేయాలి. దీని ఏరియా కూడా 40 అవుతుంది, ఎందుకంటే 7 15 20. 42 ఈజ్ ఈక్వల్ టు 84. ఆన్సర్ వచ్చేసరికి 84. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABCD ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ ఫ్రమ్ పాయింట్స్ P and Q ఆర్ ఆన్ సైడ్స్ AB and BC రెస్పెక్టివ్. ఓకే, గీకుదా వంకరగా. ABCD is a parallelogram on sides P and Q are on sides AB. Okay, P and Q are on sides AB and BC. Q అనేది ఇక్కడ ఉంది. ఓకే, such that AP is to PB, CQ is to CB. ఓకే, AP is to PB 2 is to 3, CQ వచ్చేసరికి 2, CB మొత్తం వచ్చేసరికి 3 ఉందంట. సో BQ వచ్చేసరికి 1 అవుతుంది అప్పుడు. ఓకే, then find the ratio of areas of pentagon APQCD. APQCD. అబ్బో, ఇదంతా ఏరియా కనుక్కోవాలి మనం. వెరీ సింపుల్. ఇందాకట్లాగే నేను ఏం చేస్తా, అబ్బో ఇదంతా గీకి పడేస్తాను బయటికి. Ctrl Z పని చేయట్లేదు. ఓకే, ఇది మొత్తం 3, ఇది మొత్తం 1 ఉంది. ఓకే, 2 is to 1, 3 is to 3. ఓకే, 2 is to 3 ఉంది. ఏరియా ఆఫ్ పెంటగాన్ ABCD, ఏరియా ఆఫ్ పెంటగాన్ టు ది ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ABCD అన్నాడు. ఓకే, ఇది మొత్తం వచ్చేసరికి 5, ఇది మొత్తం వచ్చేసరికి 3 ఉంది. ఓకే, ఇదే టీటా వేసుకుందాం. టీటా, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా PBQ, ట్రయాంగిల్ PBQ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ దీన్ని 3x, ఇది y. ఓకే, హాఫ్ ఇంటూ 3x ఇంటూ y ఇంటూ సైన్ టీటా, ఇది వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ప్యారలోగ్రామ్ ABCD సేమ్ ఇదే టీటా తోటి ఈజ్ ఈక్వల్ టు 3 + 2 5x ఇంటూ 3y సైన్ టీటా. ఏముంది అదే చేస్తున్నా. 1/2. ఇది 1 అనుకుంటున్నా, ఇది 2 అనుకుంటున్నా. మనకి APQCD కావాలి కాబట్టి ఫస్ట్ దీని మైనస్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 ఈజ్ ఈక్వల్ టు 3xy, 3x ఇంటూ y బై హాఫ్ క్యాన్సిల్ అయిపోద్ది. హాఫ్ సరే రాస్తున్నా. హాఫ్ ఇంటూ ఇక్కడ కింద హాఫ్ ఉండదు ఎందుకంటే ప్యారలోగ్రామ్ కాబట్టి
5x ఇంటూ 3y ఇంటూ sin theta ఇది ఫసక్ x y ఎక్స్ ఫసక్ ఈ3 ఫసక్ 1/10. సో ఇది 1 ఉంటే ఇది మొత్తం 10 ఉంది. సో ఇక్కడ 9 ఉంటుంది. సో 9:10 అనమాట. ఆన్సర్ ఏమడిగాడు? ఇది వర్సెస్ టోటల్ ప్యారలగ్రామ్ 9:10. ఆన్సర్ వచ్చేసి 9:10. ఓకే, సింపుల్ క్వశ్చనే, బట్ మనం చదివి చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్యారలగ్రామ్ ABCD ఎంత ఉంది? ద లెంత్ ఆఫ్ CD is 8 cm and AD is S. Then which of the following is necessarily true? ABCD. A parallel ABCD has area 48. If the length of CD is 8 centimeters. Okay, so ఇది కూడా 8 centimeters అవుతుంది parallelogram ఆపోజిట్. ఓకే, అండ్ AD is S. AD యొక్క సైడ్ వచ్చేసి S. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎస్? 5 less than S less than 7 అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా 48 అని ఇచ్చాడు కదా, ఏరియా 48 అని ఇచ్చాడు. సో దీని యొక్క హైట్ ఎంత ఉంటుంది? 8 into H is equal to 48. ఓకే, 8 1 8 6. H వచ్చేసరికి 6 అవుతుంది. ఈ H is equal to 6 వాల్యూ అవుతుంది కదా. బట్ సి, ఎప్పుడన్నా సరే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సైడ్ని కానీ ఇలా పక్కకి తీసుకెళ్తే కొంచెం ఇలా పక్కకు వచ్చితే ఆల్వేస్ దీనికంటే పెద్దగానే ఉంటుంది. సో ఎస్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 6 అవ్వాలి, లేదా ఈక్వల్ టు 6 అన్న అవ్వాలి మనకి ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం. సో ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి, కానంటే టెస్ట్ చేసి చూడండి, స్కేల్ తోటి మీ బొమ్మ గీసి ఎప్పటికీ మిస్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్యారలగ్రామ్ ABCD, there is a point E inside parallelogram. In a parallelogram ABCD, there is a point E inside parallelogram. Point E అనేది inside parallelogram such that area of triangle ADE. ఓకే, ADE is equal to 6 square units. ఓకే, AEB వచ్చేసరికి 10 square units. ఓకే, దెన్ ట్రయాంగిల్ BE అండ్ C 8 square units. ఓకే, దెన్ ఫైండ్ ట్రయాంగిల్ D, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEC. దీని యొక్క ఏరియా ఎంత? ఓకే, ఎలా కనుక్కోవాలి దీనికి? ఓకే, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటేనేమో మనం చెప్పొచ్చు సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఇది అని. బట్ 6 8 48 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ మ్యాచ్ అవ్వట్లేదు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాదు, ఇది ప్యారలలోగ్రామ్ అన్నాడు. ఓకే, సో ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, ప్యారలలోగ్రామ్లో వన్ ఆఫ్ ద ఫార్ములా ట్రిక్ FRML ఫార్ములా, లెట్ EB ఎనీ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి గీసి ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్లో ఎంత ఉందో సమ్ ఆఫ్ ఆపోజిట్ ఏరియాస్ ఆల్వేస్ ఈక్వల్. సమ్ ఆఫ్ ఆపోజిట్ ఏరియాస్ ఆల్వేస్ EQAL, అది గుర్తుంచుకోండి. సో 6 + 8 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ క్వశ్చన్ మార్క్. 6 + 8 ఈజ్ ఈక్వల్ టు 14, 10 ప్లస్ క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి y అనుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు 4. ఆన్సర్ వచ్చేసరికి 4. అదొక సింపుల్ ఫార్ములా గుర్తుంచుకోండి, మనకి యూజ్ అవుతుంది ఎప్పుడు ప్యారలలోగ్రామ్లో ఒక పాయింట్, ఎనీ పాయింట్, ర్యాండమ్ పాయింట్, డయాగ్నల్ అవ్వకూడదు, ఎనీ ర్యాండమ్ పాయింట్ అనమాట. అది గుర్తుంచుకోండి. ఇక్కడ డయాగ్నల్ లాగా ఉంది కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయ్యా, బట్ ఇలా ఉండాలి అనమాట డయాగ్రాము, అప్పుడు ఈజీగా వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, సో చూసారు కదా, ఇది నాకు ఈ మెటీరియల్ చేయడానికి చాలా టైం పట్టింది, అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది మెన్సురేషన్ చేయడానికి. సో మీకు కానీ ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే అది నా ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయండి గాయస్, నేను పక్కా వీడియో చేస్తాను. ఇప్పటికీ ఓపెన్ చేసి చూస్తే ఈమెయిల్కి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. ఆ ఫోటో తీసి పంపండి చాలు, నేను దాన్ని సాల్వ్ చేస్తాను. నాకు బెనిఫిట్ అవుతుంది, మీకు బెనిఫిట్ అవుతుంది, సబ్స్క్రైబర్స్కి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బాయ్.